చెప్తున్నారా? అయన్నొద్దు, పాయింట్కి రా. Hello, this is Mahima presenting my audition in collaboration with Vibe. వచ్చిందండి వయ్యారి. అది అనంతపూర్ అన్నది ఒక క్యూట్ ఫ్యామిలీ. ఓకే, నీకు ధైర్యం ఉంటే సెలెక్ట్ చేయి. ఇదేంట్రా అయితే? హే బిగ్ బాస్, Oh my god, come on, what an action. What a అడుగు మనుషులకి ఏం తెలుస్తుంది బిగ్ బాస్ గురించి? చిటికలే ఎంతో ఇష్టం ఉన్నా గానీ తగిన ఆపర్చునిటీస్ రాకపోతే ఇంట్లో వాళ్ళు నువ్వు ఆడపిల్లవి ఇంట్లో కూర్చో బట్టలు వేసుకోద్ది, తగిన ఆపర్చునిటీస్ రాకపోతే ఎవరో బిగ్ బాస్ అనే ఓ మహాన్ భావుడు ఇంత మంచి ఆపర్చునిటీస్ ఎందుకు వదులుకుంటారు? పెట్టిన ప్రతి టాస్క్ ప్రాణం పెట్టి ఆడి టాస్క్ గెలిచి 1 వీక్ ఇమ్యూనిటీతో హౌస్ ని మేనేజ్ ఇవే తగ్గించుకుంటే మంచిది. ఎంత కష్టపడ్డాక గెలిచావా లేదా అని డిసైడ్ చేసేది ఆ బిగ్ బాస్ టైటిల్ కాదు, నువ్వు ఎంత మంది జనాల గుండెల్ని గెలుచుకున్నావని. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు అంతే. ఇది నాకు కావాలి, అందుకే ఐ నీడ్ బిగ్ బాస్ అండ్ బిగ్ బాస్ నీడ్స్. విషయానికి వస్తే లిస్నింగ్ టు పాడ్కాస్ట్, బేసిక్ ఫిట్నెస్ ని మెయింటైన్ చేయడం, కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో చేసి ఒక ఆల్బమ్ సాంగ్ లో కూడా యాడ్ చేశాను. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. నేను ఆటని ఆడటానికి రావటం లేదు, ఆటని మార్చడానికి వస్తున్నా. నేను ఆటని ఆడటానికి రావటం లేదు, ఆటని మార్చడానికి వస్తున్నా. ఇప్పుడు అలాగే ఉంటుందా? హాయ్ బిగ్ బాస్ టీమ్, నా పేరు మేఘ్నా. ఐఎమ్ 23 years old. నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ గా వర్క్ చేస్తున్నాను. చెప్పు. అంటే చాలా ఇష్టం, ఎంతలా అంటే దట్ ఈస్ మై థెరపీ. సో నా హాబీని అలానే ఉంచేయకుండా ఆటో ఇంకా నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాలని డాన్స్ రీల్స్ చేస్తూ ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో నా డాన్స్ రీల్స్ ని చాలా మంది యాక్టర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ రికాగ్నైజ్ చేసి చాలా ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేశారు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. ఒకటే కాదుండో, నేను ఇంకా ఎడిటింగ్ చేస్తాను, కుకింగ్ చేస్తాను, అలానే పాటలు కూడా పాడతాను, కాకపోతే ఎవరు వినలేదు. చూడ్డానికి ఇలా కనిపిస్తున్నా గానీ కనిపించేంత కామ్ కాదుండోయ్. చాలా అల్లరి చేస్తాను, అలుగుతాను, కోప మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బో కమలాసా. నా జెన్యూనిటీతో, నా స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ తో బ్యాక్ క్లాషెస్ కూడా తెస్తాను. వాట్ ఎన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. సో నా అల్లరితో, నా క్యూట్నెస్ తో అండ్ నా డాన్స్ తో మీ అందరినీ ఎంటర్టైన్ చేయడానికి నేనైతే రెడీగా ఉన్నాను. నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? సెకండ్ అండి. నా పేరు భాస్కర్. బిగ్ బాస్ లో టైటిల్ కొట్టాలంటే అసలు నాకే క్వాలిఫికేషన్ ఉండాలి, నాకేం వచ్చి ఉండాలి? చెప్పు, చెప్పి తగలడు. ఫిట్నెస్. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు? గట్టిగా అరవడు. నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? పడాలా? నా మది డాన్స్ చేయాలా? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఈ వీడియో తర్వాత రిమైనింగ్ వీడియోస్ చూసి ఎవరినైనా సెలెక్ట్ చేద్దామనే ఆప్షన్ నీకు ఇవ్వకుండా చేసే బాధ్యత నా. అర్థం పద్ధతులు అక్కడ మాట్లాడతావు నువ్వు. ఓవర్ యాక్టింగ్ లో ఏంట్రా ఈ కాన్ఫిడెన్స్ అంటారా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. వెళ్ళాలి అంటే డెఫినెట్ గా ఈ మాత్రం కాన్ఫిడెన్స్ నా మీద నాకు లేకపోతే వైట్ గోల్డ్ వాళ్ళకి మాత్రం నా మీద ఎందుకు కాన్ఫిడెన్స్? అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. ఫస్ట్ టైటిల్ గెలుచుకోవడానికి ఈ మాత్రం బలుపు ఉండడంలో ఎటువంటి తప్పు లేదు. కిషోర్, తెలవకుండా మాట్లాడక అర్థమవుతుందా? పేరు అనుష, నా వయసు 30. మా అమ్మ నాన్నకు నేను ఒకతే అమ్మాయి. ఈ అవకాశం ఇవ్వడానికి గల కారణాలు ఏంటో చెప్పండి. నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటా, అనుకున్నది అనుకున్నట్టే చెప్పేస్తా కదా, అందువల్ల నేను ఎవరికి నచ్చను. లైఫ్ ఆల్రెడీ నాకు చాలా అగ్ని పరీక్షలు పెట్టింది. బిజినెస్ అప్ అండ్ డౌన్స్, పర్సనల్ సెట్ బ్యాక్. ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. బిగ్ బాస్ షోలోకి అడుగు పెడితే ఒక కంటెండర్ గా కాదు, ఒక ఫైటర్ గా, ఒక స్ట్రాంగ్ ఉమెన్. ఎలా ఉందిరా? షేక్ 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 ఆడిస్తాను రా. వెళ్ళి నన్ను నేను ప్రూవ్ చేసుకుందాం అనుకుంటున్నా. మరణమే ఇది. అమ్మాయిని ప్రొఫెషన్ వైస్ కార్పొరేట్ ఎంప్లాయీ, పర్సనాలిటీ వైస్ ఫుల్ ఎనర్జీ. సూపర్. మేకప్ అంటే ప్యాషన్. మేకప్ తో లుక్స్ ని మార్చగలం గానీ పర్సనాలిటీ మార్చలేం కదా. అందుకే ఎక్కడున్నా నాలాని ఇంటెలిజెంట్ ఫెలో. చాలా ఇష్టం, కానీ కుకింగ్ రాదు. కానీ సిచ్యువేషన్స్ కుక్ చేయడం బాగా.
పెద్ద సమస్య వచ్చి పడిందే. పర్సనాలిటీ ప్రూవ్ చేయడానికి నేను రెడీ. మరి బిగ్ బాస్ మీరు రెడీయా ఈ హరి ప్రేమ్ చూడడానికి? పొద్దున ఈ దరిద్ర ఫేస్ చూశాను. నా పేరు మిడిల్ క్లాస్ తేజ. నేను పుట్టింది నాగాలాండ్ దిమాపూర్ లో అండ్ పెరిగింది చదివింది అంతా కూడా ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం. అయన్నొద్దు, పాయింట్కి రా. అలా చాలా టాలెంట్ ఉందండి. అందులో ముఖ్యంగా పాటలు పాడతాను. ఇప్పుడు ఏం పాడలేండి. ఊహిస్తేనే భయంకరంగా ఉంది అని చెప్పేసి నేను సరిగమపాకి వెళ్ళానండి. అక్కడ ఆడిషన్ కూడా ఇచ్చాను. ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ కి వెళ్ళగానే థర్డ్ రౌండ్ లో వెనక్కి వెళ్ళిపోమన్నారు. లో సెలెక్ట్ అవ్వలేదని అసలు బాధపడలేదండి. అండ్ నా లైఫ్ అక్కడతో ఆగిపోలేదు. ఇన్ఫాక్ట్ అక్కడే స్టార్ట్ అయింది. ఎక్కడ కనిపించలేదు. సరే సరే. నాలో ఉన్న ఇంకో టాలెంట్ ఏంటంటే కుకింగ్. ఈ కుకింగ్ స్కిల్స్ తోటే నేనేమో నా జిందాల్ స్టీల్ ప్లాంట్ జాబ్ ఏదైతే ఉందో అది రిజైన్ చేసి వైజాగ్ ఫాస్ట్ ఫుడ్ అయితే స్టార్ట్ చేశాను. ఓకే, ఉన్న ఎంటర్టైన్మెంట్ స్కిల్స్ ని బయటికి తీసుకొని రావడం కోసం యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. నువ్వు చదువుకొని పట్టభద్రుడురా. బ్రహ్మాండమైన వంటలన్నీ కూడా మన బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరికీ కూడా తినిపిస్తాను. ఎన్ని 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 దారుణాలు. ఎంటర్టైన్మెంట్ స్కిల్స్, నా హార్డ్ వర్క్, నా స్ట్రెంగ్త్, ఎవ్రీథింగ్ చూపించాలనుకుంటున్నాను ఈ రియాలిటీ షో లోకి ఎంటర్ అవుతున్నాం. టైటిల్ విన్ అవుతున్నాం. మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. హలో, నా పేరు లావణ్య. ఇన్స్టాగ్రామ్ లో నేను అందరికి బ్లూ వైడ్ వన్ బాగుందనా? నిజం బాగుంది. సాంగ్స్ పాడతాను, డాన్స్ చేస్తాను, ఇంకా యాక్టింగ్ కూడా చేస్తాను. షేక్ 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 ఆడిస్తాను రా. యాక్టింగ్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. అందుకే రీల్స్ చేయడం మాత్రం ఎప్పుడు ఆపను. ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? అంటే ఒక మల్టీ టాలెంటెడ్ పర్సన్ అని చెప్పుకోవచ్చు. ఒక మల్టీ టాలెంటెడ్ పర్సన్ అని ఎందుకన్నా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుకుంటానే. చెప్పాలంటే నన్ను ఒక్కసారి సెలెక్ట్ చేయండి. ఒక్కసారి సెలెక్ట్ చేయండి సార్ 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 ఇంతకీ నా పోస్ట్ ఉందా ఊడిందా సార్? ఒక్కసారి సెలెక్ట్ చేస్తే బిగ్ బాస్ లో మంచి టీఆర్పీ ఇచ్చే క్యాండిడేట్ నయ్యి అక్కడికక్కడే మీరు నేను కూడా తీర్చేసుకుంటా.